ఆ భాషే చిన్నది, ఏముంటుంది అక్కడ? నీరు అనాలంటే మన దగ్గర 100 పదాలు ఉన్నాయి. ఆపస్త్రీ భూమిని వార్వారి సరళం కమలం జలం పయకీలాలం అమృతం జీవనం భువనం వనం కబంధముదకం బాధ పుష్కరం సర్వతోముఖం అంబోర్ణస్తోయ పానీయ నీరక్షీరాంబుశంబరం కృపీడకాండమస్త్రీ స్యాజ్జీవనీయం కుశం విషం మేఘపుష్పం ఘనరస త్రిషుద్వే ఆప్యం అమ్మయం ఇన్నున్నాయి. ఇంకా 32 పేర్లు లెక్క పెడితే అమ్మయ్య అనే వరకు చదువుకోవచ్చు అమ్మయ్య అని. ఇంగ్లీషులో ఏమని చెప్పండి? వాటర్, దిక్కుమాలిన వాటర్, ఏం చేసినా వాటరే, ఇంకో మాట లేదు ఇక్కడ. వాటర్ తప్ప ఇంకోటి చెప్పండి, ఏం లేదు. ఆ భాషకి ఈ భాషకి పోల్చుకుంటే ఎలాగా? కనీసం పదజాలమైనా లేదే. ఒక భావాన్ని వ్యక్తం చేయడానికి ఎన్ని పదాలు ఉంటాయంటే తెలుగు చదవాలి, సంస్కృతం చదవాలి, కానీ ఇంగ్లీషులోనూ ఉర్దూలో చదివితే వచ్చేది ఏం లేదు ఇక్కడ. ఎన్ని పదాలు ఉంటాయి? ఎంత మీ అభివ్యక్తి ఎంత, మీ సాహిత్యం ఎంత, మీ శక్తి ఎంత.